హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మిస్టర్ పవన్. ఈరోజు అందరికీ వీసాలు వచ్చేస్తున్నాయి. కొంతమందికి ఆల్రెడీ వచ్చున్నాయి. అవి వచ్చినటువంటి వారు ఇంకా వీసాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఓకే టు బోర్డ్, అదే రీతిగా ఈసీఆర్, నెక్స్ట్ నాన్ ఈసీఆర్, ఈ మూడింటి గురించి తెలుసుకోవాలన్నమాట. అసలు ఓకే టు బోర్డ్ అనేది ఎవరికి వర్తిస్తుంది, నెక్స్ట్ వచ్చేలాకి ఈసీఆర్ పాస్పోర్ట్ అంటే ఏంటి, నాన్ ఈసీఆర్ పాస్పోర్ట్ అంటే ఏంటి, ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలన్నమాట. ఈసీఆర్ పాస్పోర్ట్ వచ్చేలాకి ఏంటంటే ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అని చెప్పేసి అంటారు. ఇది ఎక్కువగా ఎవరికి ఇస్తూ ఉంటారంటే ఎవరైతే విద్యార్హతలు లేకుండా ఉంటారో, వేలిముద్ర ఉండి విదేశాలకు వలస వెళ్ళేటువంటి కార్మికులకు, అక్కడ చిన్నటువంటి హౌస్ మేట్స్ అవనివ్వండి, అదే రీతిగా కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఇలాంటి వారికి ఇచ్చేటువంటి పాస్పోర్ట్ని మనం ఈసీఆర్ పాస్పోర్ట్ అని చెప్పేసి అంటాము. అదేంటంటే ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అనమాట. అది ఖచ్చితంగా ఇమిగ్రేషన్ అనేది వారి యొక్క చెకింగ్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఉంటుందన్నమాట ఈ పాస్పోర్ట్ కలిగిన వారికి. ఈ పాస్పోర్ట్ మీద ఎట్లా ఉంటుంది అని అంటే, వాళ్ళు ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అని చెప్పేసి బ్యాక్ సైడ్ మనకి గార్డియన్ ఇలా ఉంటుంది కదండి పాస్పోర్ట్ చివరి పేజీలో, ఆ పేపర్లో వీళ్ళది ఈసీఆర్ పాస్పోర్ట్ అని చెప్పేసి ఒక స్టాంప్ వేస్తారనమాట పాస్పోర్ట్ అథారిటీ ఆఫీసర్స్. ఇది ఈసీఆర్ పాస్పోర్ట్. అదే రీతిగా నాన్ ఈసీఆర్ పాస్పోర్ట్ అంటే ఏంటి, నాన్ ఈసీఆర్ పాస్పోర్ట్ అంటే ఏంటంటే ఎవరైతే విద్యార్హత ఎక్కువగా ఉండి ఉన్నత చదువులకి ఇంకా వేరేటువంటి అవకాశాలకు వెళ్తూ ఉంటారు ఉద్యోగాల కోసం, అలాంటి వాటిని నాన్ ఈసీఆర్ అంటారనమాట. నాన్ ఈసీఆర్ అంటే నాన్ ఇమిగ్రెంట్ చెక్ రిక్వైర్డ్. వారికైతే ఎటువంటి ఇమిగ్రేషన్ అనేది చెక్కింగ్ అనేది అవసరం లేదనమాట. సో ఈసీఆర్ పాస్పోర్ట్ అనేటువంటి ఇది ఎవరు చేస్తారు, అదే రీతిగా ఏ కంట్రీస్కి ఈ యొక్క ఈసీఆర్ అనేది ఆఫీసర్స్, మైగ్రేషన్ ఆఫీసర్స్ చెక్ చేస్తారనేది మీకు నేను తెలియచేస్తాను. ఈసీఆర్కి సంబంధించి ఏంటంటే కొన్ని కంట్రీస్ ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే 19 కంట్రీస్ అనేది ఉంటుంది అనమాట. వాటిలో వచ్చేలకే జీసీసీ అని చెప్పేసి గల్ఫ్ కోఆపరేటివ్ కంట్రీస్ అని చెప్పేసి ఉంటాయి. వాటిలో ఉన్నటువంటి కంట్రీస్ బహ్రెయిన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తర్వాత కువైట్, తర్వాత ఖతర్, ఒమాన్, ఆఫ్ఘనిస్తాను, లెబనాను, ఇరాక్, జోర్డన్, లిబియా, మలేషియా, సుడాను, సౌత్ సుడాను, సిరియా, యెమెన్, ఇండోనేషియా, థాయిలాండ్ అండ్ రీసెంట్గా ఇరాన్ మొత్తం 19 కంట్రీస్ అనేది ఈ యొక్క ఈసీఆర్ కేటగిరీకి సంబంధించి అనేది ఉంటుందన్నమాట. వీళ్ళు వచ్చేలేకే ఓకే టు బోర్డ్ అనేది ఎప్పుడు ఇస్తారు అని అంటే, వీళ్ళకి సంబంధించి ఇమిగ్రేషన్ వచ్చేలేకే క్లియరెన్స్ అనేది జరగాలన్నమాట. వీళ్ళు ఇది జరగాలి అని అంటే ఈ పోర్టల్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఈ మైగ్రెంట్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది వచ్చేలేక ఎవరు చేస్తారు అని అంటే బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ వారి ఆధ్వర్యంలో ఉంటుంది. ఇది వచ్చేలేక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుందన్నమాట. ఇది ఈ వన్స్ ఈ మైగ్రెంట్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని అంటే ప్రతి ఒక్కరికి ఎటువంటి అపాయాలు జరగవు. ఏ గల్ఫ్ కంట్రీస్కి ఏ వలస వెళ్ళినా, మిగతా కంట్రీస్ నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి కంట్రీస్కి వలస వెళ్ళినా కానీ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మనకు సంబంధించి ఆ కంట్రీస్లో ఉన్నటువంటి కంపెనీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఈ కంట్రీస్కి సంబంధించి మన వాళ్ళకి ఆ డేటా అనేది వస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడికి వలస వెళ్తారో వారికి ఎటువంటి అపాయాలు రాకుండా మన భారత గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేటువంటి వారు ఇవి జాగ్రత్తగా పరిశీలన చేసి పర్యవేక్షించి అందరినీ పంపిస్తూ ఉంటారనమాట. ఇది ఈసీఆర్కి సంబంధించి. నాన్ ఈసీఆర్ అంటే ఎవరైతే చదువుకొని ఉంటారో వారికైతే అసలు నాన్ ఈసీఆర్ మామూలుగా ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అనేది అవసరం లేదు. అసలు ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అనేది ఎవరు చేస్తారు, ఇది వచ్చేలేకే పీఓఈ అని చెప్పేసి అనే ఉంటారనమాట, ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అనమాట. ఇతను వచ్చేలేకే ఇతని మెయిన్ డ్యూటీ ఏంటంటే ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ రిజిస్ట్రేషను, అదే రీతిగా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ కంట్రీలో ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి ఈ పీఓఈ ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆఫీసర్ అనే అతను ప్రతి ఒక్కటి పరిశీలన చేస్తూ ఉంటాడు అనమాట. ఇదైతే ఖచ్చితంగా జరగాలి. ఎవరైతే ఇది జరగకుండా ఇది ఉంటుందో వాళ్ళు ఓకే టు బోర్డ్ అనేది ఇంకా అసలు జరగదనమాట. వాళ్ళు వెళ్ళటం కూడా కుదరదు. ఖచ్చితంగా ఇది జరగాలన్నమాట. నెక్స్ట్ అదే రీతిగా సైప్రస్కి వెళ్ళే వాళ్ళు కూడా కొన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓకే టు బోర్డ్ అనేది సైప్రస్కి అవసరం లేదు. అది ఎక్కడ ఉంటుందంటే సైప్రస్ ఎంబసీ వారు మనం అక్కడ వన్స్ ఫ్లైట్లో నుంచి గెట్ డౌన్ అయిన తర్వాత సైప్రస్లో ఉన్నటువంటి ఎంబసీ ఆఫీసర్స్ మనకి ఉన్నటువంటి బ్యాంక్ స్టేట్మెంటు, పీసీసీ, మెడికల్,
అదే రీతిగా కాలేజ్ అడ్మిషను, కాలేజీ ఫీ పేమెంట్, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ చెక్ చేసి మొత్తం క్లియర్ చేసి పంపిస్తారు. అంతేకాని మనకొచ్చేలేక సైప్రస్‌కి వెళ్ళే వరకి ఓకే టు బోర్డ్ అనేది లేదు. కానీ ఏంటంటే కొంతమంది ఎట్లా చెప్తున్నారంటే కొన్ని ఎయిర్‌లైన్స్ వాళ్ళు ఓకే టు బోర్డ్ అని చెప్పేసి ఉంది అని అంటున్నారు. అదైతే మాత్రం నాకు తెలిసినటువంటి గల్ఫ్ ఎయిర్‌లో మాత్రం ఓకే టు బోర్డ్ అయితే అవసరం లేదు. ఓకే టు బోర్డ్ వచ్చేలేక గల్ఫ్ ఎయిర్ వాళ్ళకనవసరం. వాళ్ళకి ఓన్లీ ఫ్లైట్ టికెట్ అదే రీతిగా ఇమిగ్రేషన్ ఇక్కడ మన ఇండియాలో ఉన్నటువంటి ఇమిగ్రేషన్ వాళ్ళు ఇక్కడే జరిగిపోతుంది మనకి ఇమిగ్రేషన్. ఎందుకంటే బెహ్రెయిన్‌లో స్టాప్ ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతున్నాం కాబట్టి. అదే డొమెస్టిక్ అయితే మనం ఇక్కడ హైదరాబాద్ ఎక్కి బెంగుళూరులో దిగి బెంగుళూరులో నుంచి అదర్ కంట్రీస్‌కి వెళ్ళేటట్లయితే అక్కడ అక్కడ జరుగుతుందనమాట ఇమిగ్రేషన్ అనేది. సో, మనకి ఇమిగ్రేషన్ వచ్చేలకే హైదరాబాద్‌లోనే కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్ ఇక మొత్తం చెకింగ్ వచ్చేలకే సైప్రస్‌లో చేస్తారనమాట. ఇది వీటికి సంబంధించినటువంటి ఈసీఆర్ అదే రీతిగా నాన్ ఈసీఆర్, ఓకే టు బోర్డ్ ఈ 3 అంశాలనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. అదే రీతిగా ఇంకొకటి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంకా వీసాలు వచ్చేస్తున్నాయి కాబట్టి అందరూ ధైర్యంగా మీకు కావాల్సినటువంటి షాపింగ్స్ చేసుకోండి. దాంతో పాటుగా ప్రతి ఒక్కళ్ళు ఈ యూరోస్ కూడా రెడీ చేసుకోండి కరెన్సీ అనేది. మళ్ళా రోజు రోజుకి కరెన్సీ వాల్యూ పెరుగుతూ ఉండొచ్చు. 2000 యూరోస్ అనేది కూడా రెడీ చేసుకోండి. ఇంకా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోలో మీకు ఓకే టు బోర్డ్, నెక్స్ట్ ఈసీఆర్, నాన్ ఈసీఆర్ ఇవన్నీ తెలిసినాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇవేంటంటే మళ్ళీ ఒకసారి ఫాస్ట్‌గా చెప్పేస్తాను. ఓకే టు బోర్డ్ వచ్చేలకే సైప్రస్‌కి అవసరం లేదు. నెక్స్ట్ ఓకే టు బోర్డ్ ఎవరెవరికి కావాలి అనంటే విదేశాల్లో ఉద్యోగాలకి ఏ యొక్క కూలి పనులకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఓకే టు బోర్డ్ అనేది అవసరము. కంట్రీస్ ఏమేంటి అంటే నేను ఆల్రెడీ పైన మెన్షన్ చేశాను. ఇది వీటికి సంబంధించినటువంటి అంశము. మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. యువర్స్ పవన్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.